దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నారు. ఈ దినమందు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం చూస్తున్నప్పుడు చాలా మార్లు నాకు అనిపిస్తుంది, దుష్టుల మార్గం యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపునన్న మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, నీ మార్గాలు ఎవ్వరు చూడలేదని నువ్వు అనుకుంటావు, కానీ నీ మార్గాలు ఎవరు చూసినా చూడకపోయినా ప్రభు చూస్తూనే ఉంటారు. మనకు తెలుసు ఈ విషయం. నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరూ గమనించట్లేదు అని అనుకోవడానికి లేదు నాన్న. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. పాపమును చూస్తున్నాడు, పరిశుద్ధతను చూస్తున్నాడు, లోకమును చూస్తున్నాడు, మంచితనమును చూస్తున్నాడు. ఏదైనా సరే ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ దినమందు ప్రభు నీతో అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నడుచు మార్గము ఆయనకు తెలుసు. నీవు నడుచు మార్గం ఆయనకు తెలుసు. నువ్వు వెళ్తున్న మార్గం ఆయనకు తెలుసు. నువ్వు ఏ దారి గుండా వెళ్తున్నావు, నువ్వు ఏ దారి గుండా ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నా కోసం ఎవరు ఆలోచించటం లేదండి, నా కోసం ఎవరు పట్టించుకోవటం లేదండి, నా కోసం ఎవరు జ్ఞాపకమే చేసుకోవటం లేదండి, నాకు ఎవరున్నారండి, నేను ఎందుకు బతకాలండి అని ఈ మాటలు చాలా మార్లు నువ్వు అంటూ ఉంటావు. కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, నీకెవరున్నారని నువ్వు ఎప్పుడూ అనొద్దు. హల్లెలూయా. నీకెవరున్నారని నువ్వు ఎప్పుడూ అనొద్దు, ఎప్పుడు అనొద్దు అన్నమాట. నీకెవరున్నారంటావేంది? నీకు నీ ప్రభు లేడా? ఆయన తోడు నీకు లేదా? ఆయన ఆదరణ నీకు లేదా? నువ్వు ఎందుకు బిడ్డ అలా మాట్లాడతావు? నీకెవరున్నారంటావేంది? ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? అలా ఎప్పుడూ మాట్లాడొద్దు. నీకెవ్వరూ లేరని నువ్వు అనుకోవద్దు. నీ కొరకు ఉన్నాడు ఆయన. ఆయనే యేసయ్య. ఆయనే యేసయ్య. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. ముండ్ల కిరీటాన్ని పెట్టించుకొని, చేతులకు మేకులు కొట్టించుకొని భయంకరంగా హింసను ఉందాడు. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ, నా బిడ్డను పాపం నుండి విడిపించడానికి నేను భూలోకానికి దిగివచ్చి తన కొరకు ప్రాణం పెట్టాను అంటున్నాడు. కాబట్టి నీవు నడిచే మార్గం ఆయనకు 100% తెలుసు. మరి తెలిస్తే నాకు ఎందుకండి ఈ శోధన అంటావా? అదే అంటున్నాడు, శోధించబడిన తర్వాతే సువర్ణం వల్ల నేను దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది బంగారమును కొనడానికి పోతున్నప్పుడు, ఆ బంగారం కొనేటప్పుడు వారి జీవితాల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ బంగారం ఒక వస్తువుగా మార్చబడాలంటే అది అగ్ని చేత కాల్చబడాలి, సుత్తితో కొట్టబడాలి, భయంకరంగా హింసించబడాలి. తర్వాతే కదా ఒక అందమైనటువంటి వస్తువుగా మార్చబడేది. నిన్ను దేవుడు కూడా ఒక బంగారముతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఒక బంగారానివి. ఈ భూమి మీద ఉన్న బంగారం కంటే విలువైన వాడవి, విలువైన దానము నువ్వు దేవునికి. కాబట్టి ఆ విలువైన నిన్ను ఎప్పుడైనా సరే ఒక సువర్ణమైన పాత్రగా మార్చాలి అనంటే నల్లగొడతాడు, విర్రగొడతాడు, తన చేతిలో ఒక సాధనముగా వాడుకుంటాడు. ఆ కుమ్మరివాడు ఎలాగైతే ఆ పిండిని తొక్కుతున్నంతసేపు అది ఎంత ఫ్రెష్గా అయితే ఇదవుతూ ఉంటుందో అంత మంచి కుండగా మార్చబడుతుంది కదా. మీరు ఆలోచించండి ఒక్కసారి. శోధనలు వస్తున్నాయని దిగులు పడొద్దు, వేదన వస్తుందని దిగులు పడొద్దు, కన్నీరు వస్తుందని దిగులు పడొద్దు. ఏ విషయంలో కూడా నువ్వు వేదన పడొద్దు. ఎందుకంటే శోధించబడిన తర్వాత ఒక గొప్ప సువర్ణం అనేది నీ జీవితంలో ఉంది. హల్లెలూయా. శోధించబడిన తర్వాత ఒక గొప్ప సువర్ణం అనేది నీ జీవితంలో ఉంది. కాబట్టి నువ్వు నడిచే మార్గం ఆయనకు తెలుసు, నువ్వు వెళ్తున్న దారులు ఆయనకు తెలుసు. అధైర్యపడొద్దు. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం అనేకులకు తేటతెల్లగా కనబడబోతుంది. అలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో, శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను, ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు అండగా ఉన్నాడని ఎంతమంది అయితే సంతోషిస్తున్నారో వారందరి జీవితములలో నీ వెలుగు ఉదయించునుగాక. వారందరి జీవితములలో నీ కృప ఉదయించునుగాక. ఇది మొదలుకొని నీ బిడ్డలు అనేకులకు దీవెనకరముగా ఉందురుగాక. తగిన శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా. చేయుడు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. కోర్టు సమస్యల్లో, భార్యాభర్తల సమస్యల్లో, ఇరుకుల్లో, శోధనలో ఉప్పొంగిపోతూ ఉన్నారు. వారందరి జీవితాలను నీ అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. మీతో ఆయన కృప ఉంది. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో దుఃఖపడొద్దు. ముందుకు సాగిపోండి. ప్రభు మీతో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.